మీకు తెలుసా ప్రతి 20 సంవత్సరాలకి కూడా ఫైనాన్షియల్ ట్రెండ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతూ ఉంది. దీని మూలంగా పీపుల్ యొక్క స్పెండింగ్ హ్యాబిట్స్, ఖర్చు పెట్టే విధానమైన, సంపాదించే విధానమైన, దాన్ని మేనేజ్ చేసే విధానమైన కంప్లీట్గా మారిపోతూ ఉంది. నా సీరియస్ వార్నింగ్, మీరు ఇప్పుడు కళ్ళు తెరవకపోతే మాత్రం ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పెరిగే రేట్లని చాలామంది భరించలేకపోతున్నారు. ఫ్యూచర్లో పెరిగే రేట్లు అన్ఇమాజినబుల్. అండ్ ఈ ఫైనాన్షియల్ ట్రెండ్ చేంజ్ అవ్వడం మూలంగా చాలామంది బిహేవియర్లు మారిపోతున్నాయి. సో యాక్చువల్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ ఇన్కమ్ అనేది, మీ ఎక్స్పెన్సెస్ అనేది ప్రాబ్లం కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి నేను డిఫరెంట్ వీడియోస్ చేశాను. బట్ దీనిలో మీ ఎక్స్పెన్సెస్ ఎలా గ్రో అవుతాయి అనేది మనం చూద్దాం. 50 years బ్యాక్ ఇండియన్ ఫ్యామిలీస్లో ఏమయ్యేదంటే, ఫ్యామిలీలో ఒక పర్సన్ పని చేసినా కానీ అందులో ఫ్యామిలీలో ఒక 5-6 10 మంది పిల్లలు ఉన్నా కానీ ఫ్యామిలీ సర్వైవ్ అయ్యేది. ఓ 50 years 70 years బ్యాక్ చూసుకుంటే కనుక. దాని తర్వాత మనం 30 years బ్యాక్ చూసుకుంటే కనుక ఫ్యామిలీస్లో ఒక ఫాదర్ ఇంట్లో పనిచేస్తే నలుగురు ఉండే ఫ్యామిలీ ఈజీగా సర్వైవ్ అయిపోయేది. అండ్ మనకు తినడానికి ఉండడానికి ప్రాబ్లం ఏమి ఉండేది కాదు. బట్ దాని తర్వాత ఒక 10 years బ్యాక్ చూసుకుంటే కనుక ఇంట్లో ఇద్దరు పని చేస్తేనే కానీ ఇల్లు గడవని స్థితికి వచ్చారు చాలామంది. లేదంటే ఫైనాన్షియల్గా కాంప్రమైజ్ అవ్వడం ఇవన్నీ జరగడం అనేది జరిగింది. సో మీరు చూస్తే కనుక ట్రెండ్ అనేది ఒక 10 to 15 years బ్యాక్ నుంచి వైఫ్ వర్క్కి వెళ్ళడం, వైఫ్ సంపాదన మీద కూడా భర్తలు ఆధారపడడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ చూస్తే కనుక ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తున్నా కానీ ఫ్యామిలీ ఒక ఇల్లు కొనుక్కుని డైరెక్ట్ డబ్బులతో ఒక ఇల్లు కొనుక్కుని డైరెక్ట్ డబ్బులతో ఒక కారు కొనుక్కునే సిచ్యువేషన్లో లేదు. ప్రతి దానికి కూడా లోన్ తీసుకోవాల్సి వస్తుంది. కరెక్ట్? ఇప్పుడే ఇలా ఉంటే కనుక ఇంకొక 20 years లేదంటే ఒక 10 years తర్వాత మీ సిచ్యువేషన్ ఏంటనేది మీరు ఇమాజిన్ చేసుకోండి. సో ఇంకో 10 years తర్వాత ఉండే ఖర్చులు హౌ యూ హ్యాండిల్. దాని తర్వాత ఇంకొక 30 years చూసుకుంటే కనుక ఇప్పటికే మనము హస్బెండ్ వర్క్ చేస్తున్నారు, వైఫ్ వర్క్ చేస్తున్నారు, స్టిల్ మనం లోన్లు పెట్టే ఫ్యామిలీ మొత్తం రన్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇంకో 10-30 years తర్వాత ఇంకెవరు ఉన్నారు మన గురించి పనిచేయడానికి? మనమే పనిచేయాలి. సో 30 years తర్వాత అంటే మీరు రిటైర్ అయిన తర్వాత ఇంకో 10-20-30 years వీ లివ్. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఖర్చులు ఎంత పెరుగుతాయి, ఏ కైండ్ ఆఫ్ మనీ ఉంటే మనం మేనేజ్ చేయొచ్చు. మనం ఇంకా ఓవర్ టైం 24/7 పని చేయలేం కదా. సో ఇక్కడేంటంటే మీ డబ్బులు మీ గురించి పనిచేయాలి, మీరు మీ డబ్బుల గురించి పనిచేయడం కాదు. టు ఓవర్కమ్ దీస్ ఫైనాన్షియల్ చేంజెస్ యూ మస్ట్ హ్యావ్ ఎ ప్లాన్ అండ్ స్ట్రాటజీ. మీరు ఇప్పుడు ప్లాన్ లేదు అంటే కనుక ఫ్యూచర్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇడియట్ విత్ ఎ ప్లాన్ కెన్ బీట్ ఎ జీనియస్ వితౌట్ ఎ ప్లాన్. మీరు జీనియస్ అయ్యుండి వితౌట్ ఎ ప్లాన్ ఉన్నా, అసలు నార్మల్ నాలెడ్జ్ లేకుండా అంత తెలివితేటలు లేకపోయినా కానీ విత్ ప్లాన్ ప్రాపర్ స్ట్రాటజీస్తో వెళ్ళినా కానీ సేమ్ ఉంటుంది. సో నేను ప్లానింగ్ అంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. ఒక 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తోటి కంటిన్యూస్గా లైఫ్ టైం 1500 రూపాయలు 1500 నెల వచ్చేటట్టు ఎలా చేసుకోవాలనేది ఓ వీడియో చేశాను. అండ్ ఒక ఎవ్రీ మంత్ ఒక 2000, 5000 ఆర్ 10,000 ఇన్వెస్ట్మెంట్ తోటి వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనేది నేను చెప్పాను. అండ్ జస్ట్ బై మెయింటైనింగ్ ఎమర్జెన్సీ ఫండ్ ఇన్ ఏ ప్రాపర్గా మెయింటైన్ చేయడం ద్వారా 1 కోటి రూపాయలు పైగా మన బ్యాంక్ అకౌంట్లో ఎక్కువ ఉండేటట్లు ఎలా చేయొచ్చు అనేది ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలా డిఫరెంట్ థింగ్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీటన్నిటి రిలేటెడ్ డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్? హౌ యూ గోయింగ్ టు హ్యాండిల్ యువర్ ఎక్స్పెన్సెస్ ఇన్ ఫ్యూచర్? ఇప్పుడే చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. వాట్ అబౌట్ ఫ్యూచర్? ఇట్ మైట్ బీ రిటైర్మెంట్ అవ్వచ్చు, లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు, పిల్లల మ్యారేజ్ అవ్వచ్చు, మీరు ఏమైనా హౌస్ కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం, ఇలాంటి చాలా గోల్స్ ఉంటాయి. వీటన్నిటిని ఫ్యూచర్లో ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది నా క్వశ్చన్. ఇఫ్ యూ సే ఐ డోంట్ హ్యావ్ ఎ ప్లాన్, నేను దీని రిలేటెడ్ ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేశాను. ఆ ప్రోగ్రామ్ యొక్క నేమ్ ఏంటంటే మనీ మేనేజ్మెంట్ సీక్రెట్స్. దీనిలో డిఫరెంట్ మనీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి, వాట్ యూ షుడ్ హ్యావ్, వాట్ యూ షుడ్ నాట్ హ్యావ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ యూ షుడ్ నాట్ హ్యావ్ అనేది మీ పోర్ట్ఫోలియోలో అది గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేయాలి, ఏ అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఆప్షన్స్ రిస్క్ ఉండో, ఏ అయితే రిస్క్ ఉంటాయి అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ సైన్ అప్ ఫర్ ద ప్రోగ్రామ్ అండ్ కెన్ సీ దిస్. ఈ ప్రోగ్రామ్ మనీ మేనేజ్మెంట్ సీక్రెట్స్ అనే ప్రోగ్రామ్ చూసిన తర్వాత కూడా మీరు ఈ మనీ అనేది నా బ్యాంక్ అకౌంట్లో ఉండటం ఇంపాసిబుల్, అట్లీస్ట్ ఒక 3 crore ఆర్ 5 crore బ్యాంక్ అకౌంట్లో ఉండడం ఇంపాసిబుల్ అని మీరు అన్నట్లయితే కనుక యూ కెన్ ఆస్క్ ఫర్ ద రీఫండ్. నేను 100% రీఫండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా. బట్ ఆ కోర్స్ అనేది మాత్రం మీరు కంపల్సరీ చేయాలి. ద కోర్స్ కాస్ట్ ఈస్ లెస్ దెన్ 2500. నేను 80% పైగా డిస్కౌంట్ ఇచ్చి అది నేను క్రియేట్ చేసి ఇక్కడ పెట్టాను. సో డోంట్ మిస్ ఇట్ అండ్ రిజిస్టర్ ఫర్ ద ప్రోగ్రామ్. అండ్ మీకు ఏమన్నా నా మీద ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక లైక్ ఈ పర్సన్ జెన్యూనా కాదా అని జస్ట్ గో టు గూగుల్ అండ్ సెర్చ్ అబౌట్ మీ, వాసు చల్లా అనే నేమ్ టైప్ చేయండి. దెన్ యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. రీడ్ ద రివ్యూస్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ డూయింగ్. మా కంపెనీ హ్యాపీకాయిన్ అనేది మిషన్ ఏంటంటే
1,00,000 మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని మిడిల్ క్లాస్ నుంచి రిచ్కి మూవ్ చేద్దాం అనేది మా కంపెనీ మిషన్. దాని గురించి మేము ఆల్రెడీ 5 years నుంచి వర్క్ చేస్తున్నాము. చాలామంది లైఫ్స్ అనేవి చేంజ్ అయినాయి. ఈ మనీ మేనేజ్మెంట్ సీక్రెట్స్ ప్రోగ్రామ్ ద్వారా ఇంకా ఎక్కువ లైఫ్ చేంజ్ చేయడానికి మేము వర్క్ చేస్తున్నాం. If you want to participate, if you want to join in this 1 lakh families, register for the program and attend the program. Click the below link for more information. Thank you.